ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 75వ శ్లోక వివరణ. విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక అంటే ప్రపంచానికి మించినది, అంటే విశ్వానికే అధికురాలు అని అర్థం. అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వానికంటే ముందు ఉండి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని పోషించి చివరకు విశ్వాన్ని తనలోకి లీనం చేసుకునేది. కాబట్టే విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది. అంటే విశ్వానికి నేపథ్యం అమ్మవారే. పైగా మనం చూసే విశ్వము అసలులో 4వ వంతే. దాన్ని బట్టి చూస్తే అసలు అమ్మవారైతే విశ్వము ఆమెలో 4వ వంతే కదా. మనిషి తనకు కనిపించని ఎంతో సృష్టి ఇంకా ఉందని గ్రహించాలి. దాన్ని తెలుసుకోవడానికి సాధన చేయాలి. సాధన చేసే కొద్దీ ఇంకా తెలుస్తూనే ఉంటుంది. అంటే ఈ సాధనలో జీవితకాలము మనము నిత్య విద్యార్థులమే. తెలిసే కొద్దీ మానసిక ఉన్నతి కూడా కలుగుతూ ఉంటుంది. విశ్వం కంటే అధికురాలు ఆ తల్లి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వేదవేద్య, వేదముల చేత తెలియదగినది అని. అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, వేదాలు జ్ఞాన ప్రబోధకాలు. కాబట్టి వేదాల ద్వారానే అమ్మవారిని గురించి తెలుసుకోగలిగేది. అందుకే వేద సర్వస్వము జ్ఞానమే. వేద జ్ఞానానికి అక్షర రూపాలే వేద గ్రంథాలు. శ్రీచక్రానికి ఉన్న 4 ద్వారాలు 4 వేదాలు. అమ్మవారు నివసించే చింతామణి గృహానికి తూర్పు ద్వారం ఋగ్వేదం, దక్షిణ ద్వారం యజుర్వేదం, పశ్చిమ ద్వారం అధర్వణ వేదం, ఉత్తర ద్వారం సామవేదం. బ్రహ్మ విద్యాది మంత్రాలన్నీ ఈ 4 ద్వారాల బయటే ఉంటాయి. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గము లేదు. కాబట్టి అమ్మవారు వేద విద్య, అంటే వేదముల ద్వారా తెలియదగినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వింధ్యాచల నివాసిని. వింధ్య పర్వత ప్రాంతమున నివాసం కలది అమ్మ అని అర్థం వస్తుంది. దుర్గలు 2 అవతారాలుగా ఉంటారు. ఒకరు పులివాహనం గల దుర్గ, ఇంకొకరు సింహవాహనం గల దుర్గ. పులివాహనం గల దుర్గ వింధ్యాద్రి గుహల్లో ఉంటుంది. సింహవాహనం గల దుర్గ సహ్యాద్రి గుహల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ వింధ్యాద్రి సహ్యాద్రుల సప్తకుల పర్వతాలకు చెందినవి. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని వింధ్యాద్రి విడదీస్తూ మధ్యగా ఉంటుంది. మనిషిని సరిగ్గా ఇలా 2 భాగాలుగా విభజిస్తే బిందువు నాభి వస్తుంది. ఆ నాభికి ఎగువ ఉత్తర భాగంగా, నాభికి దిగువ దక్షిణ భాగంగా వర్తిస్తాయి. సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూరక చక్రం అని అంటారు. దానిని బట్టి మణిపూరక చక్రస్థానంలో ఉండే అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని అర్థం చేసుకోవాలి. వైవస్వత మన్వంతరంలో నందగోపుని కులంలో యశోదా గర్భంలో పుట్టి దేశానికి ఉపద్రవాలు సృష్టించే శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించిన నందగోపుని కూతురే వింధ్యావాసిని. అంటే అటు దేవకీ గర్భాన కృష్ణుడు, ఇటు యశోదా గర్భాన అమ్మవారు దుర్గా పుట్టారు. వింధ్యాచల ప్రాంతంలో నివాసం గలది అని ఈ నామానికి అర్థం. తర్వాత సింహవాహినైన మరొక దుర్గా అమ్మవారు మహిషాసుని చంపి సహ్యాది గృహల్లో ఉంటుంది. సింహవాహనం పైన ఉన్న అమ్మవారి రూపము శాంతస్వరూపం, పులివాహనం పైన ఉన్న దుర్గమ్మ రూపము ఉగ్రరూపం అన్నమాట. తర్వాతి నామం విధాత్రి, అంటే విధానమును చేయునది ఆ తల్లి పరమేశ్వరి అని అర్థం. మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి. మనిషి ఎలా బ్రతకాలి అని నిర్దేశించారు. అలా జీవించే వారికి ఆమె దారి చూపిస్తుంది, తనే మార్గం అవుతుంది. అలా కాకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే అదే మనకు తలరాత అవుతుంది. ప్రణాళికలు ప్రమాణాలు అనుసరించి క్రమబద్ధంగా ఒక కార్యనిర్వహణ పద్ధతిగా జరగాలి. అలాగే జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా జరిగినప్పుడు ప్రకృతి రూపంలో పార్వతి తగిన బుద్ధి చెప్పి దారిలోకి తెస్తుంది. బాధ్యత అంటే నేను నా కుటుంబం మటుకే కాదు, మంచి సమాజం కూడా. నీ బాధ్యత సమాజం పట్ల నీకున్న బాధ్యతే భావితరాలకు భవిష్యత్తు అవుతుంది. శుభ్రమైన జీవిత విధానము, శుభ్రత గల సమాజము ముందు తరాలకు ఆస్తి అవుతుంది.
కనీస బాధ్యతలు, పాపభీతి లేకుంటే దాని ఫలితము తీవ్రంగా అనుభవించాలి అందరూ. విశేషమైన రీతిలో విశ్వం యొక్క బరువు బాధ్యతలను మోయినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వేదజనని, అంటే వేదములకు తల్లి అని. అమ్మ వేదముల రూపంలో ఉంటుంది. విధి విధానాలు, అర్థాలు, ప్రయోజనాలు, వాటిని తెలియజేసే అక్షరాలు, వాంగ్మయము అన్నీ ఆ తల్లి నుండి వచ్చిందే. అక్షరాలన్నీ కుండలిని నుండి జనించాయని అంటూ ఉంటారు. ఆ కుండలిని రూపం కూడా అమ్మవారే కదా. వ్యక్తం చేసేది, వ్యక్తపరచబడేది వేరే కానిది అయిన పరాశక్తి తనని తానే వ్యక్తపరచుకుంటుంది. బ్రహ్మకు సృష్టికి అవసరమైన విధానాన్ని ఇచ్చి అమలు పరుచుకోగల శక్తిగా ఆవహిస్తుందన్నమాట. ఈ రెంటిలో ఏది లేకపోయినా బ్రహ్మతత్వం అనేది నిష్ప్రయోజనం అవుతుంది. మనిషికి తెలివి ఆధారంగానే నేను ఉన్నాను అన్న ఉనికి, ప్రపంచం యొక్క ఉనికి తెలుస్తుంది. తెలుసుకుంటున్న వారు, తెలుసుకునే విషయము, తెలుసుకొనుట అనే కార్యము, ఈ మూడు కూడా జ్ఞానమే. అటువంటి పరిశోధనలో ఉన్న వ్యక్తిలోని తెలివే అమ్మ. అప్పుడు జ్ఞానము తనలోనే ఉన్నదని అర్థమవుతుంది. ఆ విధంగా జ్ఞాన సంబంధిత విషయాలే వేదాలు. వేదాలు నాదరూపం, నాదం అక్షర రూపంగా వ్యక్తమవుతుంది. మనలో ప్రాణశక్తి అక్షరశక్తులుగా చక్రాలలో, దళాలలో ఇమిడి ఉంటుంది. సాధకుడు తనలోనే ఉన్న జగన్మాతను తెలుసుకొని జీవిత కాలాన్ని సాధనలో సద్వినియోగం చేసుకోవాలని సంకల్పం చేసినప్పుడు ఆ శక్తి చైతన్యవంతమై ఎన్నో అద్భుతమైన ప్రణాళికలను రచించి, మార్గాలను సూచించి, అమోఘమైన కార్యాలను చేయగల శక్తిని ఇస్తుంది. ఇటువంటి కార్యాచరణకు అవసరమైన విధానమే వేదం. దానిని ప్రేరేపించి ఆచరణలో పెట్టే శక్తియే వేదజనని, వేదములకు తల్లి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం విష్ణుమాయ, విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి అని అర్థం. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, అంటే సర్వభూతాల్లోనూ మాయ అని చెప్పబడే అమ్మవారి శక్తిని విష్ణుమాయ అని అంటారు. నిరంతర చైతన్యంతో ఉండే పరమాణువులలో తయారైన దేహం స్థిరంగా, స్థూలంగా ఉన్నట్లు భ్రమపడటమే విష్ణుమాయ. ఈ ప్రకృతి మొత్తం అమ్మవారి మాయా వ్యూహంలోనే నడుస్తూ ఉంటుంది. మానవులు కొంతవరకు ముందుకు నడవడానికి మాయ అవసరం. కానీ ఏది మాయ అని తెలుసుకున్న నాడే ఇంకొక స్థాయిలో సాధన చేస్తాడు. మాయాతీతమైన స్థితికి చేరుకుంటారు. ఈ స్థాయి వరకు మాయ మనిషిని నిలబడేలా చేస్తుంది. కానీ అది అవసరం లేదు అని తెలుసుకున్న సాధకుడు దాని నుండి ఎలా విముక్తి అవ్వగలనా అనే సాధనలో ఉంటూ ప్రకృతిలో క్రియలు చేస్తూ ఉంటాడు. మాయ యొక్క ప్రాముఖ్యతను తెలిపేదే ఈ నామం. తర్వాతి నామం విలాసిని, వినోదాత్మక, క్రీడాత్మక లక్షణం గలది అని అర్థం. అమ్మవారు తన విలాసిని మోహంలో పడేసేటట్లు చేసి అసలు గమ్యాన్ని మర్చిపోయేట్లుగా చేసే శక్తిని విలాసిని శక్తి అంటారు. ఈ శక్తి కలిగిన అమ్మవారినే విలాసిని అంటారు. ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు, సరికదా. కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు. అమ్మవారు అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం అనేదే జరగదు. యోగ సిద్ధి చేకూరదు. అమ్మవారి ఈ విశిష్ట లక్షణాన్నే విలాసిని అంటారు. మనిషికి ఏ విషయమైనా జరిగాకనే అర్థమవుతుంది, ముందే అర్థం కాదు. ఈ విలాసిని శక్తి జీవుని యొక్క బ్రహ్మరంధ్రం నందు సంచరిస్తూ ఉంటుంది. సాధకులు ఈ మోహం నుండి తప్పించుకోవాలంటే ఈ విలాసిని శక్తిని ఆరాధించి కరుణ పొందాలి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. మనం అనుభవిస్తున్న జీవితము, బంధుత్వము, ఈ దేహంతో సహా అంతా మాయే, ఇదే శాశ్వతము అనుకుంటాం. ఈ జగన్నాటకంలో పాత్ర ముగయగానే దిగి వెళ్ళిపోవలసిందే. అప్పుడు గమ్యం తోచదు, అంతా శూన్యంగా మారిపోతుంది. మనం పోషించిన పాత్ర కూడా అప్పుడు గుర్తుకుండదు. వాస్తవాన్ని తెలుసుకొని కర్మని మూట కట్టుకొని అదంతా మాయ అని తెలిసిన తర్వాత ఆత్మఘోష అనేది మొదలవుతుంది. శాశ్వతం కాని మాయా జీవితంలో కర్మలు మటుకు మూటగట్టుకొని తలరాతను రాసుకుంటున్నాం. ఇది భ్రాంతి, నువ్వు మాయలో జీవిస్తున్నావు అని విలాసిని రూపంలో అమ్మవారు ప్రతి జీవుణ్ణి హెచ్చరిస్తూనే ఉంటుంది.
కలలో ఎన్నో చూస్తాం, భయపడతాం, సంతోషంగా ఉంటాం, రోదిస్తాం, తింటాం, ఇష్టమైన ప్రాంతాన్ని చూస్తాం, ఇష్టం లేని ప్రాంతాన్ని చూస్తాం, స్పందిస్తాం. కానీ అది ఎంత మంచి కళ అయినా చెడ్డ కళ అయినా మెలకువ రాగానే అంతా కళ అన్న వాస్తవాన్ని గుర్తిస్తాం. దేహం విడిచాక మనకు కలిగే అనుభూతి కూడా అలాంటిదే. అంతా ముగిసిపోయిన నాటకం అని తెలిసి సాధన ద్వారా జాగ్రత్త పడనందుకు రోధించుకుంటాం, బాధపడుకుంటాం. అదే సాధనలో ఉన్నవారి ఆస్ట్రల్ బాడీ దానికి దేహంతో ఉండగానే ఆత్మ చైతన్య మార్గంలో పయనిస్తుంది. కనుక వాస్తవాన్ని అటువంటి వారు తెలుసుకుంటారు, గమ్యం చేరుకుంటారు. నిద్రపోయి లేచిన ప్రతిసారి మనిషి మరణించి మళ్ళీ బతకడంతో సమానమే. అందుకే స్నానం ఆచరించకుండా ఆహారాన్ని వండకూడదు, దైవ కార్యాలు చేయకూడదు అంటూ ఉంటారు. ఆ తల్లి విలాసిని రూపంలో ఎన్నో భోగాలను ఇస్తుంది, ఎన్నో పరీక్షలు పెడుతుంది. అలాగే మనల్ని వెంటాడే కర్మ కూడా అనేక గతులను కలిగిస్తుంది. ఇదంతా కూడా మాయే. ఈ భ్రమ నుండి రక్షించమని ఆ తల్లిని శరణు వేడాలి. వినోదాత్మకంగా, క్రీడాత్మకంగా సృష్టి ప్రణాళికను నిర్వహించున్నది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.